ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో భారీ వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ నుంచి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమైంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరుకి ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చి అక్కడ భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఉత్తర కోస్తా అంతా కూడా రేపటి వరకు కూడా కొద్దిగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో తీర ప్రాంతం అంతా మాత్రం అలజడిగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అలజడి వాతావరణం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు మాత్రం చేపల వేటకు వెళ్లవద్దు అన్నది ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి గంటకు దాదాపుగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి అక్కడ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఈ అల్పపీడనం దాదాపుగా 21వ తేదీ వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఉత్తరాంధ్రలో అంత పెద్ద ఎఫెక్ట్ ఏమీ కనిపించకపోయినప్పటికీ కూడా తీర ప్రాంతాల దగ్గరగా ఉన్న ఏదైతే విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వరకు మాత్రం ఆ ఎఫెక్ట్ కొంత అవకాశం వర్షాలు పడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఈ రోజు రేపు కూడా కురుస్తాయి. మొత్తానికి ఏపీ అంతా కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తీర ప్రాంతాల్లో మాత్రం అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అలాగే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.